మన రామ్కి తెలిసినంత వరకు ఒక సాదా సీదా అమ్మాయి. మన వాడికి తెలియని విషయం మీకు చెప్పనా, హన్సికని ఆ ఊర్లోనే బాగా పేరు మోసిన ఒక రౌడీ దాదా విలను భవానీ అని అతను ప్రేమిస్తూ ఉంటాడనమాట. ఎవరైనా హన్సిక వైపు చూసినా మాట్లాడినా అసలు అన్నా సఫా చేసేస్తూ ఉంటాడనమాట. ఈ విషయాలు ఏవి తెలియకుండా రాము హన్సిక వెనకాల పడుతూ ఉంటాడు. ఇంట్రెస్టింగ్ పెద్దమ్మ. ఇంతకీ భవానీ పాత్ర వేసింది ఎవరు అనుకుంటున్నారు? ఇదిగో మన సోను సూద్. ఇదేంటి పెద్దమ్మా, ప్రేమించాడంటే ప్రేమించాడు కానీ సోను సూద్ ప్రేమించిన అమ్మాయినే ప్రేమించాలా? చాలా టఫ్గా ఉంది స్టోరీ. ఈ సోను సూద్ సంగతులు తెలిసిన మన రామ్ స్నేహితులు రామ్ని బాగా వారిస్తాడరా. ఎందుకు వచ్చిన గొడవ, ఆ హన్సిక వెనకాల పడ్డం మానే అని చెప్తారు. మనవాడు వినిపించుకుంటే కదా తిన్నగా సోను సూద్ దగ్గరికి వెళ్ళి, నేను హన్సికను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా ప్రేమిస్తున్నావు, కానీ ఆ అమ్మాయి ఎవరిని ప్రేమిస్తుందో మనకు ఎలా తెలుస్తుంది, ఆ అమ్మాయి ప్రేమించినప్పుడు కదా అంటాడు. బాగా చెప్తుండవులే పెద్దమ్మా, బాగా చెప్తుండవు. దానితో కాస్తంత కంగు తిన్న సోను సూద్ ఒక డిసిషన్కి వస్తాడర్రా. ఏమిటంటే, నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో, ఆ అమ్మాయి నీకే ఐ లవ్ యూ చెప్తుందా నాకే చెప్తుందా చూద్దాము అంటాడు. విలనే హీరోయిన్ నువ్వు ప్రేమించేసుకో నేను చూసుకుంటాను అంటాడా? విలనే హీరోని ప్రేమించుకో అంటాడా? నేనేడా వినలేదే. ఇదెక్కడ స్టోరీ పెద్దమ్మా? బాగుంది కదర్రా, ఇంట్రెస్టింగ్. సోను సూద్ కి సినిమాలో నాలాగా నా నువ్వు చెప్పనైనా చెప్పు, నా లేకపోతే చెప్పకుండానైనా ఉండు అంతేంటగా విన్. నాకు చాలా ఆనందం వేసింది. వావ్. మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, హీరో ఎంత పవర్ఫుల్గా ఉంటాడో విలన్ కూడా అంతే పవర్ఫుల్గా ఉండాలి అని ఆశిస్తారు. మరి ఈ సినిమాలో విలన్ని కొంతవరకు విలన్లా ఉంచినా ఆ తర్వాత కామెడీకే పరిమితం చేసేశారు. లైక్ సోను సూద్ అండ్ జయప్రకాష్ రెడ్డి. ఇది ఎంతవరకు సమంజసం? విలన్ బాగా పవర్ఫుల్గా ఉంటేనే కదా ఆ టెంపో ఇంకా ఎక్కువగా రేజ్ అయ్యేది అని నా క్వశ్చన్. వావ్. ఇదేంటి మన భవానీ ఇలా అనేశాడు అని నేను కాస్తంత కంగు తిన్నానర్రా. ఆ తర్వాత ఆరా తీస్తే తెలుస్తుంది, మన సోను సూద్ మామూలు వాడు కాదు. హన్సిక కూడా రామ్ని ప్రేమించేసిందనుకో, హన్సిక కళ్ళ ముందే ఆ రామ్ని సభా చేద్దామని ప్లాన్ వేస్తాడర్రా. ఇంకిప్పుడు ఎలా పెద్దమ్మా, రామ్ ఏం చేస్తాడు? అమ్మో అమ్మో, మామూలు విలనిజమా ఇది? ఎంత నెగటివిటీ. కానీ మన వాడిని కొడదాం అనుకునేలోగానే రామే చాలా మందిని కొట్టేస్తూ ఉంటాడు. నువ్వేమనుకోబాకు పెద్దమ్మా, పిల్లకాయలంటే అట్టానే ఉండాలా, అమ్మాయి కనిపిస్తే ప్రేమిస్తూ ఉండాలా, చదివినప్పుడు చదువుతూ ఉండాలా, ఎవడైనా అడ్డం వస్తే అని ఏం చేస్తూ ఉండాలా, నువ్వేమనుకోక చెప్పు. దానితో మన హీరోయిన్ ఇంప్రెస్ అవ్వకుండా ఉంటుందా? మొత్తానికి హన్సిక కంట్లో పడ్డాడు. కొట్టేవాడు కావాలనుకుంటే చితక్కొట్టేవాడు వచ్చాడు అని తెగ సంబరపడిపోయి ప్రేమలో పడిపోతుందర్రా. కొట్టేవాడిని అందరూ సాధారణంగా ప్రేమిస్తూ ఉంటారు. ఇక ఆగవయ్యా ఆగు, చెప్పేటప్పుడు వినడానికి ట్రై చేయండి. చెప్పవయ్యా చెప్పు. చితక్కొట్టేవాడుంటే ప్రేమించకుండా ఉంటారా? ప్రేమిస్తారు. నువ్వు ఎప్పుడు చెప్తావా అని నేనేమిటిది భలే చెప్పావు. ఎంత బాగా చెప్పింది అమ్మే. కొట్టేవాడు కాదు, సితక్ కొట్టేవాడు కావాలందా? గాది పౌరుషం అంటే. హన్సిక రామ్కి ఐ లవ్ యూ చెప్పిన సంగతి సోను సూద్కి తెలిసిపోతుందర్రా. అయ్యో ఇంకేముంది, అగ్ని పర్వతం బద్దలైపోతుంది. మన వాడిని చితక్కొట్టించడానికి బోలెడన్ని ప్లాన్లు ప్రణాళికలు వేస్తాడు. ఏదో పెద్ద గొడవ జరుగుతుంది అనుకుంటావా, ఈలోగానే కథంతా కూడాను ట్విస్ట్ అయిపోతుంది. అంటే షిఫ్ట్ అయిపోతుందర్రా, వరంగల్కి షిఫ్ట్ అయిపోతుంది. వావ్. వదిలేయండి. కొంతకాలం పాపం ఆ జయప్రకాష్ రెడ్డి గారిని, సీమని, ఆ ఫ్యాక్షనిజాన్ని గాలి పీల్చుకొనివ్వండి. అలాంటప్పుడే కదా నేను కూడా కాస్త ఫ్రెష్గా సినిమాల్ని చూడగలుగుతాను. ఏమిటి కిటికబ్బి మధ్య మధ్యలో ఏదో చెప్తా ఉంటాడు కానీ కథని ఫాలో అవ్వట్లేదే. ఈ సినిమాలో కూడా వరంగల్ అని చెప్పినా ఆ సీమ యాసని మాత్రం రాజన్న పాత్ర వదలలేదు. ఓ వదిలేసేయండి. ఏంది వదిలేయమ్మా, నువ్వు కూడా వదిలే. కిటుక్కు నువ్వు ఆపుతావా? సుమో డిక్కీలో వేసేయమంటావా? ఓ
నువ్వు బెండయ్యావో తెడా తెడా ఈ ట్రెండ్కి నేనే తడా తడా. కథ అంతా కూడాను వరంగల్కి ఎందుకు షిఫ్ట్ అవుతుందంటే నేను కథ మొదట్లో ఒక ఫైటింగ్ గురించి మీకు చెప్పానే. ఆ ఫైటింగ్ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు మనకి ఇంకో హీరోయిన్, ఇదిగో ఈ అమ్మాయి అక్ష. ఇందులో ఏ క్యారెక్టర్ అనుకుంటున్నారు? ఆ వరంగల్లోనే పెద్ద పేరు మోసిన ఫ్యాక్షనిస్టు, ఆయన పేరు రాజన్నలే, వాళ్ళ కూతురు అనమాట. ఈ అమ్మాయి ఫైటింగ్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యి చేసుకుంటే నేను రామ్నే చేసుకుంటాను అని మొండి పట్టు మీద కూర్చుంటుంది. హీరో హీరోయిన్ ఉంటే ప్రేమ పుట్టాల్సిందే. ఇదే సినిమా ఫార్మాట్, ఖచ్చితంగా పుట్టి తీరుతుంది. నీకు తెలీదు మరి. రామ్ వరంగల్కి రావాలి అంటే హన్సికని కిడ్నాప్ చేస్తే ఖచ్చితంగా మనవాడు వస్తాడని హన్సికని కిడ్నాప్ చేసి వరంగల్కి తీసుకొస్తారరా. అయ్యో, హన్సికని కిడ్నాప్ చేస్తారా? ఎంత ప్లాను! వావ్! నాకు ఇందులో అర్థం కాని విషయం ఒకటి ఉంది. అదేంటంటే జయప్రకాష్ రెడ్డి వాళ్ళ కూతురు కోసం ఎప్పుడైనా సరే ఒక్క ఐటెం కొనుక్కొని రాడు, ఏదైనా 2 కొనుక్కొని వచ్చేస్తూ ఉంటాడు. హన్సిక వచ్చిన తర్వాత అక్ష అంటుంది, మా నాన్న ఏదైనా 2 కొనుక్కొని వస్తాడు, ఇదిగో 2 డ్రెస్సులు కొనుక్కొచ్చాడు, ఒకటి నేను వాడతాను, ఒకటి నువ్వు తీసేసుకో అని. ఎందుకు? కూతురు ఒకటే అయినప్పుడు 2 ఐటమ్స్ ఎందుకు కొనుక్కొని రావాలి? ఆన్సర్ టు మై పాయింట్. వావ్! ఎవరికైనా తెలుసా? వాళ్ళ నాన్న ఒకటి కాకపోతే 2 జతలు తీసుకొచ్చేస్తాడు, సేవలు అట్టానే చేస్తూ ఉంటారు, నీకొచ్చిన నొప్పి ఏంది అంట. You go now.